నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్వీ జూ పార్క్ ను దేశంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాం. జంతువులకు ప్రత్యేక చిప్లను అమర్చి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తాం. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. చట్టం ప్రకారం ప్రజలు కోరిన సమాచారం అందజేయాలి. అన్ని శాఖలలో చట్టం ప్రకారం అర్జీలు స్వీకరించాలి. మున్సిపల్ శాఖ సమస్యలపై అర్జీలు స్వీకరించిన చట్టం కమిషనర్. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకి శైవాగమన శాస్త్రం ప్రకారం అంకురార్పణ. అందరూ ఉన్న అనాథలుగా మారడం బాధాకరం. అనాథలకు సేవ చేయడం మాధవ సేవతో సమానం. టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం. జ్యేష్ఠ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం అభిషేకం. ఎస్వీ జూ పార్క్ ను దాతల సహకారంతో జాతీయ సఫారీ పార్క్ గా తీర్చిదిద్దనున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎస్వీ జూ పార్క్ లోని జంతువులకు ప్రత్యేకంగా చిప్లను అమర్చి వాటి యొక్క స్థితిగతులను, ఆరోగ్య విషయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నామని అన్నారు. మొక్కల పెంపకం అనేది ఇదివరలో అటవీ శాఖ మాత్రమే చేపట్టేది. అయితే అది నేడు అందరి బాధ్యతగా గుర్తించి ప్రజలు భాగస్వాములు అవుతున్నారని అన్నారు. అదేవిధంగా ఎస్వీ జూ పార్క్లోని జంతువులను దాతల సహకారంతో సంరక్షిస్తూ జూ పార్క్ను మరింత అభివృద్ధి చేయనున్నామని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జూ పార్కు చాలా విలువగల స్థలం ఇచ్చున్నారు తిరుపతి దగ్గర. అదేవిధంగా విశాఖపట్నం కూడా మంచి విలువగల స్థలం. ఇంకెక్కడ మార్చకుండా ఇక్కడనే ఉండి చేసి వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. జూ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం అటవీ సంబంధించి జూ సంబంధించి స్టాఫ్ను కూడా రీఆర్గనైజ్ చేయాలని ఆలోచిస్తున్నాం. జూను కూడా ప్రజల యొక్క సహకారంతో దీన్ని డెవలప్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటున్నాను. మరి దీనికి కావాల్సిన డబ్బులు ఇచ్చేదాంట్లో కానీ దీనికి కావాల్సిన సహాయ ప్రభుత్వం నుంచి ఇచ్చేదాంట్లో చంద్రబాబు గారు ఎప్పుడు ముందుంటారు. దీన్ని ఒక మంచి నైట్ సఫారీ పార్క్ తయారు చేసి జూను పెట్టేసి నైట్ ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమలు పరిచేందుకు చేస్తాం. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎంత శ్రమిస్తున్నా అదే తరహాలో అక్రమ రవాణా సాగుతోంది. ఎర్రచందనం అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణచివేస్తూ పూర్తిగా నియంత్రిస్తామని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ పని బాగుంది. అయితే వాళ్ళ పని కూడా బాగుంది. వాళ్ళు చేస్తారు కాబట్టి టాస్క్ ఫోర్స్ మనం పెట్టాల్సి వచ్చింది. సో దేనికైనా కూడా ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాము. వాళ్ళని ఇనుప తొక్కేసడం గ్యారెంటీ. ఈ రెడ్ శాండీస్ వాళ్ళు మాత్రం ప్రశ్న లేదు. వాళ్ళని అయ్యో పాప అనే ప్రశ్న లేదు. తిరుపతిలోని ఎస్వీ జూ పార్క్ను దేశంలోనే నెంబర్ 1 జూ పార్క్గా తీర్చిదిద్దనున్నామని ఎస్వీ జూ పార్క్ సలహాదారుల కమిటీ చైర్మన్ రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల సలహాదారు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరిగింది. కమిటీ చైర్మన్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నేతృత్వంలో సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఎస్వీ జూ పార్క్ అడ్వైజరీ కమిటీ కృషి చేస్తుందని మంత్రి సూచించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ గానివాని శ్రీనివాసులు, ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, సీసీఎఫ్ఓ చలపతి, క్యూరేటర్ శ్రీనివాసులు, అటవీ శాఖ అధికారులు చక్రపాణి, నాగార్జున రెడ్డి, అలాగే ఎస్వీ జూ పార్క్ అడ్వైజరీ కమిటీ సభ్యులు రమేష్ నాథ్, నాగరాజు నాయుడు, మహేష్, సురేంద్ర నాయుడు, లోకేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మన జూ పార్క్ ని వైశాఖ దేశంలోనే ప్రప్రదంగా హైదరాబాద్ నుంచి కోరుకున్నాను. మరి ఈరోజు నోరు లేని జంతువులు సంబంధించింది ఎస్వీ యూనివర్సిటీకి సంబంధించి పక్కనే కాలేజీలో ఇక్కడ నుంచి చదువుకోవచ్చు. జంతువులు తీసుకున్నాము.
అలాగే ఎస్వి జూ పార్క్ సలహాదారులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన సభ్యులందరికీ టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి ప్రత్యేక అభినందనలు తెలిపారు. జూ పార్కు అభివృద్ధికి కమిటీ సభ్యులందరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు మన మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, సుగుణమ్మ మేడం గారు, అలాగే గౌనివాణి శ్రీనివాసులు గారు, విసి దామోదరం గారు, ఇతర ప్రముఖులు పెద్దలు అందరి ఆశీస్సులతో జూ పార్క్ డైరెక్టర్స్గా నియమితులైన వారికి, అలాగే అడ్వైజరీ బోర్డు మెంబర్స్ అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, మన ఏషియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ జూ పార్క్ అయిన తిరుపతి జూ పార్క్ వీరి నేతృత్వంలో త్వరగతిన అభివృద్ధిలోకి రావాలని, అలాగే తిరుపతి ఒక టూరిజం కారిడార్గా డెవలప్ అవుతున్న ఈ శుభతరుణంలో ఇటువంటి ప్రముఖులు తెలుగుదేశం నాయకులందరూ కూడా దీని బాధ్యత చేపట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారి నమ్మకానికి తగ్గట్టుగా ఈ జూ పార్క్ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కాగా ఎస్వి జూ పార్క్ సలహాదారు కమిటీ సభ్యులు సురేందర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నెరవేర్చుతూ జూ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. దేశ విదేశాల్లో గల ఇతర జూ పార్కులను సందర్శించి తదనుగుణంగా అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలు మెచ్చేటటువంటి ప్రపంచ దేశాల్లోనే నంబర్ 1గా ఉన్నటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో వెలసిల్లింది. అదేవిధంగా తిరుమలకు వచ్చేటటువంటి ప్రతి భక్తుడిని కూడా ఈ జూ పార్కును సందర్శించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడ నెంబర్ 1గా జూ పార్కులు అభివృద్ధి చెంది ఉన్నాయో ఆ జూ పార్కులన్నింటినీ కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా ఈ జూ పార్కులో అనువదించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమాచార హక్కు చట్టం అత్యంత విలువైనదని, ఈ చట్టాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పి విజయబాబు పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో గల కేసులపై శుక్రవారం కమిషనర్ విచారణ తిరుపతిలో నగర కార్పొరేషన్ కార్యాలయంలో గల వైఎస్ఆర్ భవన్లో జరిగింది. ప్రజల అర్జీలను పరిష్కరించకుండా కాలయాపన చేసిన కమిషనర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమిషన్ విచారణకు హాజరు కాలేదని మదనపల్లి మున్సిపల్ కమిషనర్కు పెనాల్టీ విధించారు. ప్రజల విన్నపాలను 30 రోజుల్లో పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ విచారణ 2 రోజుల పాటు కొనసాగుతుంది. మీరు ఫిర్యాదు ఇచ్చారా? ఇచ్చారా? కాదండి, మీరు ఫిర్యాదు ద్వారా మీకు సమాచారం అందిందా? అసలేమేమో లేదా? శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జరగనున్న పవిత్రోత్సవాలను పురస్కరించుకొని ఘనంగా అంకురార్పణ జరిగింది. శ్రీ కపిలేశ్వర ఆలయంలో శనివారం నుండి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పున్నమి నుండి చతుర్దశి నాటికి పూర్తి అయ్యేటట్లు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగడం ఆనవాయితీ. ఆలయంలో జరిగే అర్చనల్లో, ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివృత్తి కోసం ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. శైవాగమన శాస్త్ర ప్రకారం జరిగే ఈ ఉత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. గణపతి పూజ, వాస్తు హోమం, అనుజ్ఞ, అంకురార్పణ జరిగింది. 18వ తేదీ పవిత్రోత్సవాలు ముగుస్తాయి. కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవము ఈవేళ అంకురార్పణతో ప్రారంభమవుతున్నది. ఈ పవిత్రోత్సవము ప్రతి సంవత్సరం నిత్య నైమిత్తిక విశేష పూజలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లంతా కూడా నివృత్తి చేయడానికి స్వామికి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ పవిత్రోత్సవము ఈవేళ సాయంత్రం 6 గంటలకి విఘ్నేశ్వర పూజ, అనుజ్ఞ, వాస్తు హోమం అంకురార్పణతో ప్రారంభమయ్యి 18వ తారీఖు ఉదయం మహాపూర్ణాహుతి, సాయంత్రం పంచమూర్తి ఉత్సవంతో పూర్తి అవుతుంది. అనాథలైన వృద్ధులను చేరదీసి ఆశ్రయం కల్పించడం మాధవ సేవతో సమానమని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. తిరుపతి రూరల్ తాటితోపు వద్ద కమ్మ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీఆర్ వృద్ధాశ్రమం
17వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమంలోని ఆధునీకరించిన గదులను శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే సుగుణమ్మ ముఖ్య అతిథిగా పాల్గొనగా టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆశ్రమంను నిర్వహించడాన్ని అభినందించారు. ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ మరి ఈ ఆశ్రమానికి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన నా వంతు సహాయం కూడా నేను కూడా ముందు చేస్తాను. వాళ్ళ యొక్క ప్రణాళిక అనేది చాలా బాగా నచ్చింది నాకు. అలాగే టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఆశ్రమంలో ఆశ్రయం కల్పించడాన్ని హర్షించారు. అన్నీ ఉన్న 60 ఏళ్ల వృద్ధాప్యంలో అనాథగా ఉండడం చాలా బాధాకరమని అన్నారు. అలాంటి వారిని చేరదీసి సంరక్షించడమే కాక వారిని ఆదరించడం మాధవ సేవతో సమానమని డాక్టర్ సుధారాణి అన్నారు. అలాగే ఆశ్రమ నిర్వాహకులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం నాయకులు మందలపు మోహన్ రావు, గురప్ప నాయుడు, నాగరాజు నాయుడు, పరంధామ నాయుడు, గుణశేఖర్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వృద్ధుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళు అనాథలు అనొచ్చు, కానీ అన్నీ ఉండి కూడా అనాథలు చెప్పలే కానీ లోన్లీగా ఫీల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక చాలామంది పిల్లలు విదేశాల్లో ఉండడం కావచ్చు, ఈ ల్యాక్ ఆఫ్ టైం వాళ్ళు రోజువారి పనులు కావచ్చు. ఒకప్పుడు యాక్టివ్గా ఉన్న వాళ్ళు 60s తర్వాత ఒక ఇగ్నోర్ చేయబడ్డట్టు వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ తగ్గిన సొసైటీలో చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మమతకి, అనుబంధానికి, అనురాగానికి ఒక విలయంగా ఉండాలని ఎటువంటి చోటు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకోగలిగే ఒక స్థాయి వాళ్ళంతా కూడా ఇక్కడ సమావేశానికి ఇది ఒక స్థలం కావాలని ఎంతో మంది సమాజంలో హెల్ప్ కోరుకునే వాళ్ళు ఉన్నారు. నిస్వార్థంగా చేయించే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్న పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఆపర్చునిటీ కావాలని కోరుకుంటున్నారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభమైంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరగనున్న జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం నుండి ఈ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఏకాదశి తిరుమంజనం, అర్చన, తోమాల నిర్వహించారు. అనంతరం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చినజీయర్ స్వామీజీ, డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ ప్రసాదమూర్తిరాజు, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో వనమహోత్సవ ర్యాలీని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఇంటింట మొక్కలు నాటి ప్రకృతిని పరిరక్షించాలని మంత్రి కోరారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులతో వనమహోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించారు. చెట్లు నాటుదాం, పర్యావరణంను రక్షిద్దామంటూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లను పెంచడానికి ముందుకు రావాలని అన్నారు. 5 చెట్లు కాకపోయినా 1 చెట్టు అయినా నాటాలని పిలుపునిచ్చారు. నేటి పరిస్థితుల్లో చెట్లు పెంపకం ఓ ఉద్యమంలా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. వనమహోత్సవం ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావడం హర్షణీయమని అన్నారు. కాగా ర్యాలీ అనంతరం పిఆర్ అతిథి గృహం ఎదురుగా రోడ్డు డివైడర్ నందు మంత్రి తనయుడు సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సారథి, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, డీఎస్పీ వెంకటకిషోర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ మిషన్లు కొనేసి అన్ని రోడ్లు నిలవైపోయిన చెట్టు నాటేదాని కోసం స్వచ్ఛ భారత్ వాళ్ళకి ఏ మొక్క కావాలో అన్ని మొక్కలు ఇస్తున్నాం, 2 మొక్కలు కావాలో అన్ని మొక్కలు ఇస్తున్నాం. ఎవరు అడిగినా అందరూ కూడా ఎమ్మెల్యేస్ అందరూ కూడా జోక్యం చేసుకొని 3 లక్షల మొక్కలు, 5 లక్షల మొక్కలు, 6 లక్షల మొక్కలు నాటుతారు ఒక్కొక్కరు. చాలా సంతోషం. ఒక్కొక్కరు 5 చెట్లు నాటమని దానికి 1 రోజు నాటకపోయినా డిఫరెంట్ డేస్ నాటుతున్నారు. చాలా సంతోషం. ఇది అందరూ ఉద్యోగంగా తీసుకొని సంతోషంగా భావిస్తున్నారు.
ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సమన్వయంతో పనిచేయాలని, డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించి బస్సులు నడపాలని చిత్తూరు ట్రాఫిక్ డీఎస్పీ కేశప్ప సూచించారు. ప్రమాదరహిత జిల్లాగా మార్చడానికి కృషి చేయాలని అన్నారు. చిత్తూరు ఆర్టీసీ 1 డిపోలో బస్సు డ్రైవర్లకు ప్రమాదరహిత వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ కేశప్ప, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హాజరయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు డ్రైవర్, కండక్టర్ మధ్య అవగాహన ఉండాలని, లేని పక్షంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. ప్యాసింజర్స్ ఎక్కేటప్పుడు కొందరు దిగే వాళ్ళు ఉన్నట్లే చెప్తా ఉంటారనమాట. వాళ్ళకేమి ఎప్పుడెప్పుడు సీటు సంపాదించుకోవాలో లేదా ఆత్రంతో చెప్తా ఉంటారు. కండక్టర్ అతను కిందికి దిగే వాళ్ళందరినీ లైన్లో దింపేసి మళ్ళీ ఎక్కే వాళ్ళని ఎక్కిస్తే ఏ యాక్సిడెంట్ జరిగేదానికి లేదు. పుట్టు మీద జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. బస్సు పోతా దిగుతాంటారు, బస్సు పోతా ఎక్కుతాంటారు, పడి చాలామంది చనిపోయినారు. అది ఇక ఏపీఎస్ఆర్టీసీలోనే జరుగుతుంది, ప్రైవేట్ బస్సుల్లో జరగదు. ఎందుకంటే వాడు కిందికి దిగి లోడరు వేలూరు చిత్తూరు ఇట్లా వాడు అరుస్తాడు. బాగా ఎక్కించి పాపం కింది కండక్టర్ దిగి ఎక్కించి డోర్ వేసుకున్న తర్వాతనే పోతారు. ఈ అవగాహన శిబిరం ఈ నెల 21వ తేదీ వరకు జరుగుతుంది. ఆర్టీసీ డిపో మేనేజర్లు గజలక్ష్మి, వాణిశ్రీ, ఎంవీఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో అక్షర దీవెన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర మంత్రి గోపాలకృష్ణారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసంను వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయంలోని గురుదక్షిణామూర్తి వద్ద ఆలయ ప్రధాన అర్చకులు బాబు గురుకుల్, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రుల సహకారంతో చిన్నారుల చేత ఓం నమశివాయ అంటూ అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దంపతులను వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. 2 బ్యాచ్లుగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గురవయ్య నాయుడు, ఈవో బ్రహ్మరాంబ, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, దేశం నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు తమ తీరు మార్చుకోవాలని, వేధింపులతో తాము వృత్తి కొనసాగించలేమని ఆటో డ్రైవర్లు పేర్కొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు రోజుకో నిబంధనలతో తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ గాంధీ విగ్రహం సర్కిల్ నుండి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ, నిరసన నిర్వహించారు. చిత్తూరు ఆటో డ్రైవర్లు రాష్ట్రంలోనే అతి తక్కువ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను చేరవేస్తున్నారని, అయితే పోలీసులు 1 వే పేరిట, లైసెన్స్ల పేరిట రకరకాలుగా డ్రైవర్లను వేధిస్తూ జరిమానా విధిస్తున్నారని తెలిపారు. సంపాదన మొత్తం జరిమానాకే సరిపోతుందని, ట్రాఫిక్ పోలీసులే ఉద్యోగాలు కల్పిస్తే ఈ వృత్తిని విడిచిపెడతామని ఏఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలపైన మీరు స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలా, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. ఆటో వృత్తిని వదిలేస్తారు, మీరు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ పిల్లల్ని కాపాడుకుంటారు. అదేనే చేయండి. లేకపోతే మేమేం వ్యతిరేకం కాదు, రూల్స్కి వ్యతిరేకం కాదు, అదేవిధంగా ట్రాఫిక్ వ్యతిరేకం కాదు. మేము కూడా ఈ చిత్తూరు నగరంలో పౌరులు, మా బాధ్యత కూడా ఉంటుంది. మేము కూడా సేవ చేస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలోనే నెంబర్ 1 తక్కువగా ఉన్నటువంటి జీతం ఛార్జీలు మేము తీసుకొని ఇక్కడ పనిచేస్తున్నాం. కాబట్టి మీరు అనుసరించి చేయాలని, లేని పక్షంలో మేము బంద్ కూడా పిలుపుకోవడానికి మేము సన్నద్ధమవుతున్నాం. ఖాతాదారులకు సేవాభావంతో పనిచేసి వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవాలని టీటీడీ ఈవో సాంబశివరావు అన్నారు.
తిరుపతి కొర్లగుంట జంక్షన్లో నూతనంగా ఏర్పాటు చేసిన యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ని టీటీడీ ఈవో సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అలాగే మరో అతిథి మున్సిపల్ కమిషనర్ వినయ్ చంద్ కస్టమర్ సర్వీసును ఏటీఎంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 108 బ్రాంచులు కలిగిన యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తూ మంచి టర్నోవర్ సాధిస్తోందన్నారు. మేనేజ్మెంట్కు శుభాకాంక్షలు తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లందరికీ మరింత చేరువలో రావడం కోసం మా తిరుపతిలో 3వ బ్రాంచ్ని లీలామహల్ సెంటర్ బ్రాంచ్ని తిరుమల బైపాస్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. మా యొక్క కస్టమర్లు తిరుపతిలో ఉన్న కస్టమర్లకి మరింత దగ్గరగా చేరడం కోసం 3వ బ్రాంచ్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో ఈ బ్రాంచ్ ద్వారా కస్టమర్లకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం మేము సర్వదా కృషి చేస్తాము. ఏపీ సర్కిల్ హెడ్ రామకృష్ణ, తిరుపతి హెడ్ మురళీకృష్ణ, బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి తదితరులు ఈవో కమిషనర్ వినయ్ చంద్ను శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. సహజ యోగం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పొందవచ్చునని ప్రజలు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని రమణయ్య తెలిపారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగా ట్రస్ట్ నిర్వాహకులు రమణయ్య, నారాయణరావు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎయిర్ బైపాస్ రోడ్లోని పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో యోగా శిక్షణ శిబిరం జరుగుతుందని అన్నారు. శనివారం సాయంత్రం అన్నమయ్య సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు కావటం లేదని సిపిఎం నాయకులు కుమారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా మండల కేంద్రాల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే ఆహార పదార్థాల ధరలను అదుపులోకి తెస్తామన్న మోడీ బ్లాక్ మార్కెట్లను ప్రోత్సహిస్తూ కొమ్ము కాస్తున్నారని సిపిఎం నాయకులు కుమారెడ్డి విమర్శించారు. ఉద్యోగాలను కల్పిస్తామని, పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పిన మోడీ 7,50,000 పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయలేదన్నారు. BHEL తరలిపోతున్న ముఖ్యమంత్రి స్పందించడం లేదన్నారు. టీటీడీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకి ఎన్నో ఆశలు చెప్పి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టుకున్న పరిస్థితి లేదు. ముఖ్యంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెంచి వ్యాపారులకు సహాయం చేస్తూ ఉంది. నేను కానీ అధికారంలోకి వస్తే పూర్తిగా ఈ యొక్క ఆహార పదార్థాలను చౌక రేటుకి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తానని వాగ్దానం చేసిన మోడీ అప్పటికి కంటే ఈరోజు 5 నుంచి 10 రెట్లు పైన. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రేణిగుంట మండలంలో ప్రభుత్వం విధించిన ఇళ్ల స్థలాల బ్యాన్ను వెంటనే ఎత్తివేసి పేదలకు పక్కా గృహాలు మంజూరు చేయాలని సిపిఎం నాయకుడు హరినాథ్ డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా హరినాథ్ మాట్లాడుతూ చంటి బిడ్డలతో మహిళలు ఇళ్ల స్థలాల కోసం దీక్షలు చేపట్టి 12 రోజులు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. బ్యాన్ను తొలగించి జిల్లా అధికారులు పేదలకు ఇల్లు మంజూరు చేయకుంటే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాలు చేతపట్టుకుని ప్రభుత్వ భూములను తామే స్వాధీనం చేసుకుంటామని అన్నారు. శ్రీకాళహస్తి శ్రీరామ్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ₹1,00,000కు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీలో శంకరయ్య ఇంట్లో మధ్యాహ్నం హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కాలనీలో కలకలం చెలరేగింది. ఇంటిలో రాజేశ్వరమ్మ వంట చేసుకుంటూ ఉండగా హఠాత్తుగా శబ్దం వచ్చి మంటలు రేగడంతో ఆమె భయాందోళనకు గురైంది. ఇంటిలోని టీవీ పేలిపోయి మంటలు చెలరేగడంతో మంటలు వ్యాపించి ఫర్నిచర్ కాలిపోయింది. స్థానికులు అప్రమత్తమై ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఇంటిలో గ్యాస్ సిలిండర్ ఉన్నందున సకాలంలో మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. హై వోల్టేజీతో టీవీ పేలిపోవడం వలన అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంలో ₹1,00,000 మేరకు ఆస్తి నష్టం జరిగిందని ఫైర్ అధికారులు తెలిపారు.
అధునాతన దంత చికిత్స పద్ధతిపై 2 రోజుల తర్ఫీదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని దంత వైద్య విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణతేజ డెంటల్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ రవిరాజ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ రవిరాజ్, డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ ఈ నెల 16, 17వ తేదీల్లో తమ కళాశాలలో 5వ అడ్వాన్స్డ్ ఫ్లాప్లెస్ డెంటల్ ఇంప్లాంట్స్ వర్క్షాప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి రోజు వర్క్షాప్లో లెక్చరర్లు వివిధ అంశాలపై బోధిస్తారని, 2వ రోజు అధునాతన శస్త్రచికిత్స విధానాలపై శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు 20,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణలో రష్యన్ టెక్నాలజీకి సంబంధించిన శస్త్రచికిత్స పద్ధతులను అంతర్జాతీయ స్థాయి డాక్టర్లు తెలియజేస్తారని డాక్టర్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులు, బడుగులు, మైనార్టీలకు న్యాయం జరగడం లేదని అంబేద్కర్ జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ జనసేన నాయకులు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం కింద రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలలో 25% ఉచిత సీట్లు కల్పించాల్సి ఉండగా ఎక్కడా అమలు కావటం లేదన్నారు. ప్రస్తుతం ప్రైవేటు కళాశాలలో చదువుతున్న దళితులు ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలల్లోనూ, డిగ్రీ కళాశాలలోనూ చేరుతున్నారని, ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. మంత్రి నారాయణ ఈ విధానాన్ని వ్యతిరేకించిన ఉచిత సీట్లు అమలు కావటం లేదన్నారు. అలాగే దళితులకు ఇంటి స్థలాలకై పోరాడతామన్నారు. 2 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గతంలో ఏ ప్రధాని చేయనని సంక్షేమ పథకాలను అమలు చేశారని, యువతకు 12,000 కోట్లతో ఉపాధి పథకాలకు రుణాలు అందజేశారన్నారు. వ్యవసాయ స్కీములు ప్రవేశపెట్టి రైతులకు మేలు చేశారని, ఎరువుల ధరలు తగ్గించి రైతులకు అందజేస్తున్నారని తెలిపారు. ముద్రా బ్యాంకు ద్వారా వ్యాపారస్తులకు 50,000 నుండి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నారని తెలిపారు. రైతు రుణాలను మాఫీ చేశారని, అలాగే 18,000 కోట్ల వడ్డీ రాయితీ కల్పించాలన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి 42,243 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 6 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. కాగా శుక్రవారం తిరుమలకు వచ్చిన భక్తులు 15 లక్షల రూపాయలను అన్నదానం, ప్రాణదానం, విద్యాదానం ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 4 గంటలకు 26, 5 గంటలకు 18, 6 గంటలకు 31, 7 గంటలకు 10 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,445 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,940 రూపాయలు. వెండి 1 కేజీ ధర 48,760 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 52 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎస్వి జూ పార్క్ను దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతాం. జంతువులకు ప్రత్యేక చిప్లను అమర్చి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తాం. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. చట్టం ప్రకారం ప్రజలు కోరిన సమాచారం అందజేయాలి. అన్ని శాఖలలో చట్టం ప్రకారం అర్జీలు స్వీకరించాలి. మున్సిపల్ శాఖ సమస్యలపై అర్జీలు స్వీకరించిన చట్టం కమిషనర్. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకి శైవాగమన శాస్త్రం ప్రకారం అంకురార్పణ. అందరూ ఉన్న అనాథలుగా మారడం బాధాకరం. అనాథలకు సేవ చేయడం మాధవ సేవతో సమానం. టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం. జ్యేష్ఠ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం అభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.